ఇక డీటెయిల్ చూస్తే నాగర్ కర్నూలు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు లైన్ క్లియర్ అయింది. నాగర్ కర్నూలు కాంగ్రెస్ టికెట్ను ఆశించిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి రాకతో పరిణామాలు మారినట్లు సమాచారం. సర్వేల ప్రకారం రాజేష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు టాక్. కర్ణాటక నుంచి రాజ్యసభకు నాగం జనార్దన్ రెడ్డిని పంపించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు లైన్ క్లియర్ అయింది. నాగర్ కర్నూలు కాంగ్రెస్ టికెట్ను ఆశించిన మాజీ మంత్రి నాగం జనారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి రాకతో పరిణామాలు మారినట్లు సమాచారం. సర్వేల ప్రకారం రాజేష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు టాక్. కర్ణాటక నుంచి రాజ్యసభకు నాగం జనారెడ్డికి పంపించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు లైన్ క్లియర్ అయింది. నాగర్ కర్నూలు కాంగ్రెస్ టికెట్ను ఆశించిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి రాకతో పరిణామాలు మారినట్లు సమాచారం. సర్వేల ప్రకారం రాజేష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు టాక్. కర్ణాటక నుంచి రాజ్యసభకు నాగం జనార్దన్ రెడ్డిని పంపించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. వరుణ్, నాగర్ కర్నూలు అసెంబ్లీ స్థానానికి సర్వేల ఆధారంగా రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ లైన్ క్లియర్ అయిందని మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ సందర్భంలోనే నాగర్ కర్నూలు కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీ మంత్రివర్యులు నాగం జనార్దన్ రెడ్డికి అధిష్టాన ఉజ్జగింపు పర్వం మొదలైనట్టు కూడా మనకు తెలుస్తాం. అయితే గత కొంతకాలంగా నాగం మరియు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మధ్యలో వార్ నడుస్తుందనే చెప్పొచ్చు. ఇది కాంగ్రెస్ అధిష్టానానికి కొంత తలనొప్పిగా తయారైన నేపథ్యంలో అయితే సర్వేల ఆధారంగానే టికెట్ కేటాయిస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయానికి నేతలంతా కట్టుబడి ఉన్నారనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా నాగర్ కర్నూలులో తన క్షేత్రస్థాయిలో తన ప్రచారం మొదలుపెట్టిన రాజేష్ రెడ్డి ఇల్లు తిరుగుతూ గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారని చెప్పొచ్చు. అయితే తాను కూడా టికెట్ ఆశిస్తున్నానంటూ నాగం జనార్దన్ రెడ్డి పలుమార్లు బహిరంగంగానే మీడియా సమావేశాల్లో కూడా చెప్పినప్పటికీ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తనదైన శైలిలో గ్రామం తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా దృష్టి పెట్టారు. అయితే ఈ సందర్భంలోనే పలుమార్లు డైరెక్ట్ గా నాగం మరియు రాజేష్ రెడ్డి వర్గీయుల మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి అయితే విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే అధిష్టానం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే గత కొంతకాలంగా నాగం జనార్దన్ రెడ్డి పార్టీకి కూడా కొంత దూరంగా ఉండి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అలకబున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం సర్వేల ఆధారంగానే టికెట్ కేటాయిస్తామంటూ గట్టిగా చెప్పడంతో పార్టీ ఏదైతే పార్టీ నాయకులంతా కొంత సద్దుమణిగినట్టు కనిపించిన లోపల ఎవరికి వారు టికెట్ల ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే రాజేష్ రెడ్డి తనదైన శైలిలో క్షేత్రస్థాయిలో ప్రజల్లో మమేకమైతూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వస్తే ఇస్తా అన్న 6 గ్యారెంటీలను గడప గడపకు ప్రచారం చేస్తున్నారు. అయితే నాగం జనార్దన్ రెడ్డి తనదైన శైలిలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఈ మధ్య
వెళ్లి ఖర్గేని కూడా కలిసిన నేపథ్యంలో అధిష్టానం ఏదైతే సర్వేల ఆధారంగా రాజేష్ రెడ్డికి నాగర్ కర్నూలులో మంచి పట్టుందనే నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనికి రాజేష్ రెడ్డి టికెట్ కూడా లైన్ క్లియర్ అయినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే నాగం జనార్దన్ రెడ్డికి అధిష్టానం కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపే యోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే నాగంని ఒకవేళ నాగంకిన కర్ణాటక నుంచి నామినేట్ అయితే రాజ్యసభకు ఒప్పుకోకపోతే నాగం నుంచి బుచ్చగించేందుకు కూడా కొంతమంది అధిష్టానం నుంచి నాయకులు కూడా ఇప్పటికే అప్రోచ్ అయినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. నాగను బుచ్చగించే ప్రక్రియ కూడా మొదలు పెట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే రేవంత్ రెడ్డి కూడా దీంట్లో ఏదైతే రాజేష్ రెడ్డి టికెట్ విషయంలో కూడా రేవంత్ రెడ్డికి కూడా సానుకూలంగా ఉన్నట్లు, అయితే ఇప్పటికీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిని ఏదైతే సంప్రదించగా రాజేష్ రెడ్డి వైపు రేవంత్ రెడ్డి కూడా మొగ్గు చూపినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూలులో మాత్రం రాజేష్ రెడ్డికి బాగా పట్టుంది. సర్వేల ఆధారంగా రాజేష్ రెడ్డి వస్తే కొంత బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టే వచ్చనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఒకవేళ నాగం రాజేష్ రెడ్డి ఇద్దరు అధిష్టానం నిర్ణయం మీద కలిసి పనిచేస్తే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈసారి నాగర్ కర్నూలు సీటు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా మనం తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజేష్ రెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం కూడా మొగ్గు చూపినట్టు రాజేష్ రెడ్డికే టికెట్ లైన్ క్లియర్ అయినట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాలకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్స్.